లియోనెల్ మెస్సీని చూసేకి అంబానీ, షారుఖ్ ఖాన్ నుంచి చీఫ్ మినిస్టర్ దాకా లైన్లో నిలబడుతున్నారు. కానీ మెస్సీ అనుకున్నా కూడా ఇతని సక్సెస్కి ఉన్న ఒక లేడీని అస్సలు చూడలేడు. ఇతని గురించి తెలుసుకుందాం, ఈ వీడియోని ఫుల్గా చూడండి. 1987 అర్జెంటీనాలో ఉన్న ఒక పూర్ ఫ్యామిలీలో మెస్సీ పుట్టాడు. 3 years ఉన్నప్పుడు ఫుట్బాల్ ఎత్తుకొని స్ట్రీట్లో ఆడేవాడు. దాన్ని చూసిన ఒక కోచ్, మీ అబ్బాయిని కూడా మా క్లబ్లో జాయిన్ చేస్తారా అని అడిగారు. అందరికన్నా హైట్ తక్కువ ఉన్నాడని వాళ్ళ నాన్న వద్దని చెప్పారంట. ఒకే ఒకరు తప్ప, నానమ్మ సెలియా. మెస్సీ మీద మొదటి మనిషిగా నమ్మకం పెట్టింది వాళ్ళ నానమ్మే. డైలీ ట్రైనింగ్ కి తీసుకువెళ్లి మా వాడిని ఫస్ట్ ఆడిపించండి అని కోచ్ తో గొడవ పడేవారు. 10 years లో ఇతనికి గ్రోత్ హార్మోన్ డిసీజ్ ఉందని డాక్టర్లు చెప్పారు. ఇతను అందరిలాగా పెరగాలంటే నెలకి $1000 ఖర్చు పెట్టాలని డాక్టర్లు చెప్పారు. అదే టైంలో వాళ్ళ నానమ్మ కూడా చనిపోయారు. అది కాకుండా ఇతని హైట్ చూసి చాలా మంది ఎగతాళి చేసేవారంట. అప్పుడే బార్సిలోనా క్లబ్ నుంచి కాల్ వస్తుంది, మీ పర్ఫార్మెన్స్ మేము చూస్తాం, మాకు నచ్చితే ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ మొత్తం మేమే చూసుకుంటామని చెప్పారంట. దాని తర్వాత ఏం జరిగిందని మీకే తెలుసు. 17 years లో నేషనల్ టీమ్ లో ఆడేది స్టార్ట్ చేశాడు. ఫుట్బాల్ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేస్తూ వచ్చాడు. ఆ టైంలోనే ఇతనికి ఇంకొకరు పోటీగా వచ్చారు. వీళ్ళిద్దరి దగ్గర ట్రాఫీస్ అండ్ రికార్డ్స్ ఉన్న వరల్డ్ కప్ ఎవరి దగ్గర లేదు. నెక్స్ట్ ఇయరే 2022లో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మెస్సీ గెలిచి జనాల మధ్యలో ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేసి ఒక టైటిల్ తీశాడు. ప్రతిసారి గోల్ చేసినప్పుడు ఆకాశాన్ని చూసి వాళ్ళ నాన్నకి ట్రిబ్యూట్ చేస్తాడు. దీన్ని స్టార్ట్ చేసిన మెస్సీ వాళ్ళ నాన్నమ్మే దీన్ని చూడకుండా పోయారు. కైండ్ ఆఫ్ ఎమోషనల్ కదా. ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు.